హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ అశ్విన్ హెల్త్ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. చాలా మంత్స్ అయిపోయిందండి వీడియో పోస్ట్ చేయక. సో అన్ని షార్ట్ వీడియోస్ చేస్తున్నాను, టైం కుదరట్లేదండి యాక్చువల్లీ. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఏం పెరగట్లేదు, వ్యూస్ కూడా రావట్లేదు, ఇంట్రెస్ట్ లేదు. బట్ ఈరోజు ఎందుకో వీడియో చేయాలనిపించింది. యాక్చువల్లీ థంబ్నెయిల్ చూసారు కదండి, ఫ్రిడ్జ్ అనమాట. న్యూ ఫ్రిడ్జ్, డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నాము, అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో వచ్చేసాం, నేనైతే డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. ఇది సామ్సంగ్ 236 ఫారెస్ట్ ఫ్రీ డబల్ డోర్ 2 రేటెడ్ రిఫ్రిజిరేటర్. సో ఈ కలర్ వచ్చేసి క్యామిలా బ్లూ అనమాట. సో ఈ ఫ్రిడ్జ్ తీసుకోవడానికి రీజన్ కూడా చెప్తానండి నేను. సో సమ్మర్ టైంలో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, బట్ ఇది రీజనబుల్గానే ఉందన్నమాట. దీని మీద మనకి అన్నీ ఇస్తారు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి అనేసి, వ్యాలిడిటీ మనకి ఎంతవరకు, కంపారిజర్ మీద వారంటీస్ ఉంటాయి కదా, వారంటీ ఎంతవరకు అనేసి. సో యాక్చువల్లీ ఏమైందంటే మా పాత ఫ్రిడ్జ్ ఉందన్నమాట. సో అది ఎందుకు చేంజ్ అవ్వాల్సి వస్తుందంటే, వారంటీ 10 years ఉంది, అది కూడా సామ్సంగే. అది 5 రేటెడ్ ఫ్రిడ్జ్, ఇది 2 రేటెడ్ అనమాట. పవర్ సేవింగ్ గైడెన్స్, గైడ్లైన్స్ అన్నీ ఇస్తారు మనకి. సో ఫ్రిడ్జ్ డోర్ మీద మనం అన్నీ చూసుకోవాలి, ఎంత ఉంది ఏంటి. 263 వచ్చేసి మనకి యూనిట్ ఫ్రీ ఇయర్ అనమాట. యూనిట్స్ అనేది ఎలా ఉంటుంది అనేసి పర్ ఇయర్కి వచ్చేసి. సో దాంట్లోనే మనకి ఎన్ని 36 లీటర్స్ అంటే 136, 230, 234 అలా ఉంటుంది. 20 years ఆన్ డిజిటల్ ఇన్విజిలేటర్. కంపారిజర్ మీద 20 years అని అన్నారు, బట్ దాంట్లో ఉండే పార్ట్స్ ఉంటుంది కదా, అప్లై చేసే వాటి మీద ఏదైనా మనకి డ్యామేజ్ కానీ పాడైనట్లు అనిపిస్తే దాని మీద వారంటీ అనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, నా పాత ఫ్రిడ్జ్ యాక్చువల్లీ చాలా బాగుండేది. 2014లో తీసుకున్నాను, 10 years వారంటీ అనమాట. ఇది 5 రేటెడ్, 5 star రేటింగ్ అనమాట. సో సామ్సంగ్ అనేది బ్రాండ్ కాబట్టి సో ఎన్ని ఇయర్స్ అయినా బాగుంటుంది. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది ఐస్ అనేది చాలా కూల్ అయిపోతుంది. మనం మీడియంలో పెట్టినా దేంట్లో పెట్టినా కూడా పవర్ సేవింగ్ గైడెంట్ అని ఇచ్చారు. సేమ్ కొటేషన్స్ దాని మీదైనా దీని మీద ఫ్రీ ఇన్స్టాల్మెంట్ స్టెబిలైజర్ కూడా ఇచ్చారనమాట. సో దీనిది ఏంటంటే, మన 2014లో నేను తీసుకున్నాను, నియర్ టు 10 years అయిందనమాట. సో 10 yearsలో కూడా కంపారిజర్ అనేది కొంచెం పాడైనట్లు అనిపిస్తుంది. ఐస్ అనేది పేరుకుపోతుంది అనమాట. అస్తమాటు దాన్ని ఆఫ్ చేయడం, క్లీన్ చేయడం ఇదే సరిపోతుంది. సో ఈ బాధ చూడలేక మా ఆయన అన్నారు, ఎందుకులే దీనిని మనం వాడకుండా వేరే కొత్త ఫ్రిడ్జ్ తీసుకుందామని చెప్పారు. సో ఐస్ అనేది ఎలా అంటే, చాలా గెడ్డల కింద మనకి టైం ఉండదు. ఏదైనా రీఫ్రిజ్లో పెట్టినా కూడా అది మూత అయ్యే వరకు ఐస్ అయిపోతుంది. దాన్ని మనం మీడియంలో పెట్టినా, కూల్లో పెట్టినా, మాన్సూన్ సీజన్లో పెట్టినా, సమ్మర్ సీజన్లో పెట్టినా కూడా అయిపోతుంది అనమాట. చూడండి ఎంత గడ్డ కట్టేసిందో. ఈ గడ్డ అంతా క్లీన్ చేసేటప్పటికి తల ప్రాణం తోపుకొస్తుంది నాకు. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఐస్ ఎలా కట్టేసిందో, మొత్తం మూసుకెళ్ళిపోయింది అనమాట మొత్తము. సో అది మొత్తం నేను ఇప్పుడు అది ఆఫ్ చేసి మొత్తం 1 hour డే మొత్తం, ఈ నైట్ మొత్తం కరిగితే కానీ అది కరగదనమాట. సో ఈ విధంగా ఊరికి ఎన్నిసార్లు క్లియర్ చేయించినా, ఎన్నిసార్లు అది చేసినా కానీ అది మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇక్కడ వారంటీ అనేది కంపారిజర్ మీద ఇచ్చారు 20 years ప్లస్ దాని లోపల పార్ట్స్ ఏమైనా ఉన్నాయా వాటికి డ్యామేజ్ అయితే ఇచ్చారనమాట. సో మనం అంతవల్ల తెచ్చుకోకూడదు, కొంచెం నీట్గా చూసుకునేలాగా ఉంది. దీని లోపల ఫ్యూచర్స్ కూడా అన్నీ కొత్తగా డిజిటల్ ఇన్విజిలేటర్ అనమాట. సో యూసేజ్, టెంపరేచర్ ఏ లెవెల్లో పెట్టాలి అన్నీ కూడా మనకి మాన్యువల్స్ అనేది దాంట్లో అటాచ్ చేసి ఉంటాయి. మాన్యువల్ షీట్ కూడా ఇస్తారనమాట మనకి. దీంట్లో ఏంటంటే మనకి ర్యాక్స్ అనేది డబల్ డోర్ కాబట్టి ఇది ఫ్రిడ్జ్, మనం ఫ్రిడ్జ్లో ఐస్ అనేది సేవ్ చేసుకోవడానికి, అదే ఫ్రీజర్ని దాంట్లో బాటిల్స్ కానీ ఏదైనా రిఫ్రిజిరేటర్లో ఐస్ క్యూబ్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా చేసుకున్నా మనం స్టోరేజ్ చేసుకోవడానికి బాగుంది. నెక్స్ట్ వచ్చేసి కింద ర్యాక్స్ చూడండి ఎంత బాగున్నాయో. 5 to 6 ఇచ్చారు ర్యాక్స్. దీని లోపల బాటిల్ స్టోరేజ్కి, ఎగ్ స్టోరేజ్ చేసుకోవడానికి, కూరగాయలు ఏవైనా స్టోరేజ్ చేయడానికి కింద ఇచ్చారు. ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు, అన్బాక్సింగ్. దీని లోపల ఏంటంటే రిఫ్రిజిరేటర్ చేయడానికి, స్టోరేజ్ చేసుకోవడానికి, ఐస్ ట్యూబ్స్ చేయడానికి అనమాట. సో అలా తెచ్చి ఇలా పెట్టేసి వెళ్ళారు. నేను బయట వెళ్ళాను అనమాట, మా హస్బెండ్ చెప్పేటప్పటికి వచ్చింది. ఇంకేది ఓపెన్ చేయలేదు, నేను అన్బాక్సింగ్ చేస్తానని చెప్పాను, అలానే పెట్టించారు. సో దీని లోపల ఏంటంటే, లోపల మనకి అడ్జస్ట్మెంట్ కోసం 1 to 5, 6 వరకు ఇచ్చారు, టెంపరేచర్ కంట్రోల్ చేసేది. సో పాత దాంట్లో ఏంటంటే సింగిల్ డోర్, అది దానికి సైడ్కే ఇచ్చారు. దీని లోపల డబల్ డోర్ కాబట్టి ఇది కింద సెకండ్ డోర్లో ఇచ్చారు. సో సెకండ్ డోర్లో ఇచ్చారు. మనం టెంపరేచర్స్ హై, లో, మీడియం అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో
సో ఈ సమ్మర్ సీజన్లో ఇంకా మా పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్ చేయమని సతాయిస్తూ ఉంటారనమాట. దానికోసం ఇంకా మనం ఎప్పుడైనా కొంచెం ఎక్కువ చుట్టాలు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ అన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నిటికి కూడా చాలా బాగుందనమాట. సో దీని మీద డిజిటల్ ఇన్వర్టర్ అని ఉంది, కొత్తగా ప్రీమియం అనమాట ఇది. సో లేటెస్ట్ మోడల్. సో ఇందులో మనం ఎలా స్టోరేజ్ చేసుకోవాలో అన్నీ కూడా ఉంది. పాత ఫ్రిడ్జ్లో ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనేది సైడ్కి ఉంది, చూడండి సైడ్కి ఉంది. ఇది సింగిల్ డోర్ కాబట్టి అన్ని సైడ్ బై సైడ్ ఇచ్చారు, చిన్నగా వచ్చింది రిఫ్రిజిరేటర్. సో దీంట్లో అయితే డబల్ డోర్ కాబట్టి డోర్ పైన వరకు లెవెల్ అనేది మనకి. సో ఇది హైట్ వచ్చేసి 1673 mm అనమాట, విడ్త్ 565 mm. సో దాని డెప్త్ 637 mm ఉంది. కింద కూడా స్టోరేజ్ చేసుకోవడానికి ఆనియన్స్ కానీ ఏదైనా బయట స్టోరేజ్ ఏవి ఉంటాయి. అది ఇంకా అన్లాక్ చేయలేదు, నేను తీయలేదు కాబట్టి పాత దానికి ఎలా వచ్చిందో సామ్సంగ్ దానికి దీనికి కూడా అలానే వచ్చిందనమాట, సేమ్ అదే. దీని లోపల ఇంకొకటి అన్బాక్స్ చేయలేదు కదండి, ఫ్రిడ్జ్లో మనం పెట్టుకుని ఐస్ ట్యూబ్ స్టోరేజ్ చేసుకోవడానికి. సో ఐస్ క్రీమ్స్కి క్యూబ్స్కి మనం పెట్టుకోవడానికి సమ్మర్ టైంలో పిల్లలకి చాలా ఫేవరెట్ అయిన ఇది కాబట్టి ఇది ఓపెన్ చేయలేదు, నేను లాస్ట్కి ఓపెన్ చేస్తాను. సో ఫ్రిడ్జ్లో ఎలా స్టోరేజ్ చేసుకుంటామో ఏంటో నేను చూపిస్తాను ఇది. సో ఇది బాక్స్ అనమాట, దాని లోపల ఉంది, ఇందాక అన్బాక్స్ చేయలేదు కదా, ఆ బాక్స్లో ఇవి పెట్టుకోవడానికి. సో ఇది ఫ్రిడ్జ్లో మనం పెట్టేసుకుని చూద్దాం. సో ఇందాక నేను చేయలేదు కదా, కింద బాక్స్లోంచి తీసాను. కింద ట్రేలో మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ స్టోరేజ్ చేసే దాంట్లో అన్బాక్స్ చేశాను నేను. సో దీనికి ఇలా మనం అటాచ్ చేసేది లోపల ఇలా పెట్టేసి, సో దీన్ని ఇటు సైడ్కి తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుంటే మనకి ట్రేలోంచి ఇవి మనం ఐస్ ట్యూబ్స్ కింద మిక్స్ ఆఫ్ ఐస్ మూవబుల్ ఐస్ మగస్ కానీ అలాగే క్యూబ్స్ కానీ రెడీ చేసుకోవచ్చు కింద నుంచి మనం. ఈ సమ్మర్ సీజన్లో పిల్లలకి చాలా ఇష్టం కదా, సో స్టోరేజ్ చేసుకోవడానికి అన్ని క్యూబ్స్ అనమాట. సో ఇది మా సామ్సంగ్ వచ్చేసి 236 లీటర్ ఫారెస్ట్ ఫ్రీ డబల్ డోర్స్ రిఫ్రిజిరేటర్, చూసారు కదా. సో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. సో దీని ప్రైస్ నేను చెప్పలేదు కదండి. సో దీని ప్రైస్ వచ్చేసి 32,500 అండి. సో బజాజ్ ఎలక్ట్రానిక్స్లో మనకి డిస్కౌంట్లో ఇచ్చారు, ఫైనల్గా 30,000కి ఇచ్చారనమాట. సో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, మీరు కూడా ఎవరైనా బై చేయాలనుకుంటే సో ఇది రైట్ టైం. సో ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా మీరు బై చేయవచ్చు. ఈ వీడియో కొంచెమైనా మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ కూడా తెలియజేయండి. మరొక బ్యూటిఫుల్ హెల్తీ టిప్స్తో రెసిపీస్తో అలాగే మంచి మంచి ప్రోడక్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను, మీ భవాని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.